హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. రెండు 2024 ద్వాదశి రాశులు జూన్ నెలకి సంబంధించి రాశి ఫలాలు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెల మాసంలో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి చతుర్థంలో శని, అలాగే పంచమందు రాహువు, షష్టమందు కుజుడు, సప్తమందు రవి, గురు, బుధ, శుక్రులు, తర్వాత లాభస్థానమందు కేతు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి పూర్వార్ధము కంటే ఉత్తరార్ధము చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతవరకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ పూర్వార్ధంలో కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి. వివాహ సంబంధ బాంధవ్యాలు ఈ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచారము అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు వివాహ సంబంధ బాంధవ్యాలు నిశ్చయించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా లాభస్థానంలో కేతువు, అలాగే పంచమస్థానంలో రాహు యొక్క సంచార ప్రభావం చేత మీరు ఆలోచించినటువంటి పనులకి కార్యరూపకల్పన చేసేటువంటి అవకాశాలు మీకు కలిగి ఉంటాయి. తద్వారా అంది వచ్చినటువంటి అవకాశాలని మీరు కనుక ప్రణాళికాబద్ధంగా మీరు రూపొందించుకున్నట్లయితే సమస్తమైనటువంటి విజయాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే 14వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా లేని కారణం చేత కొంత కుటుంబ సమస్యలు, చికాకులు అనేటువంటివి ఎదురవుతాయి. దంపతుల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామితో పాటు కావచ్చు, లేదా మీరు ఎవరితో కలిసి పని చేస్తుంటారో వారితో మీరు సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. మీ యొక్క అహాన్ని తగ్గించుకొని మీరు తగ్గి ఉండి మీరు కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, మంచి పేరును సంపాదించుకుంటారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా స్త్రీ పర్యాయంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మీరు అనుకున్నటువంటి చోటికి బదిలీలు కావడానికి ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దైవానుగ్రహంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. విద్యార్థులకి సంబంధించి చేయు ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. ఆలోచనలకు తగ్గట్టుగా పనులు జరుగుతూ ఉండడం, తద్వారా విద్యార్థులకి అనుకూలంగా ఉండడం అనేటువంటిది జూన్ మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు పొందవచ్చని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా సాధారణంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోష ప్రభావం అనేటువంటిది అధికంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క జూన్ నెలలో కూడా యాజ్ యూజువల్గా ఈ అర్ధాష్టమ శని దోష ప్రభావం చేత మానసికమైనటువంటి ప్రశాంతత గృహంలో కోల్పోతారు. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. అన్ని రకాలుగా సంతృప్తి పొందనటువంటి పరిస్థితి మీకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఏర్పడబోతుందని చెప్పొచ్చు. గమనించుకున్నట్లయితే 3, 4 తారీఖులు, 8, 9 తారీఖులు, అలాగే 17, 18, 19 తారీఖులు అనగా ఈ యొక్క ఉన్నటువంటి 30 రోజుల్లో ఈ యొక్క వారం రోజుల పాటు మీ మనస్సు ఆందోళనగా ఉంటుంది. ఏ పని యందు కూడాను శ్రద్ధ ఉండదు. ప్రధానంగా వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా 3, 4 తారీఖుల్లో మీరు కష్టపడి పని చేసినప్పటికీ ఫలితం రావట్లేదు అనేటువంటి యొక్క బాధే మిమ్మల్ని బాధిస్తుంది. నేను న్యాయంగా ఉన్నాను కుటుంబం పట్ల, నా స్నేహితుల పట్ల, నా బంధువుల పట్ల, నా పరిచయస్తుల పట్ల న్యాయంగా ఉన్నాను, కానీ నాకు అన్యాయం ఎందుకు జరిగిందనేటువంటి యొక్క విషయమే ఈ 3, 4 తారీఖుల్లో మిమ్మల్ని కలతకి గురి చేస్తుంది. డబ్బులు అప్పుగా ఇవ్వకండి ఈ రోజులలో 3, 4 తారీఖుల్లో. ఇక 8, 9 తారీఖుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మీకు ప్రశాంతత లోపిస్తుంది. ముఖ్యంగా ఆస్తి పంపకాలు మీకు అనుకూలంగా లేకపోవచ్చు, లేదా న్యాయవాద విషయాలు కావచ్చు, లేదా ఇతరత్ర విషయాలు కావచ్చు, తండ్రి గారి ఆరోగ్యం పట్ల కావచ్చు, లేకపోతే మిమ్మల్ని మీ తండ్రి గుర్తించలేకపోతున్నాడు, లేదా పెద్దలు మిమ్మల్ని గుర్తించలేకపోతున్నారు, ఉద్యోగస్తులైతే అధికారులు నన్ను చాలా చీప్గా చూస్తున్నారు అనే యొక్క భావన మీలో కలగడం, తద్వారా ఈ 8, 9 తారీఖుల్లో మీకు మానసికమైనటువంటి ఆందోళన కలుగుతుంది. ఇక 17, 18, 19 తారీఖుల్లోనైతే మీరు గమనించుకున్నట్లయితే మీరు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏది చేసినా మీ యొక్క పని తాలూకు ఫలితం అనేటువంటిది ఆ క్రెడిట్ అంతా కూడా వేరే వాళ్ళ ఖాతాలో పడడం, కాబట్టి చేసిన పనికి సరి సమానంగా మీరు ఫలితాన్ని పొందలేకపోవడం అనేటువంటిది ఈ 17, 18, 19 తారీఖుల్లో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మానసికమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి సందర్భంలో మీరు తీసుకునే ఏ నిర్ణయం కాదు, కేవలం ప్రశాంతంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉంటాయి తీసుకున్న నిర్ణయాలు.
మానసికమైన ప్రశాంతత లేనప్పుడు మీరు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రధానమైన నిర్ణయాలు ఏమాత్రం కూడా తీసుకోకుండా ఉండడమే మేలు. కాబట్టి 3, 4, 8, 9, 17, 18, 19 తారీఖులు అనగా ఈ వారం రోజుల్లో మీకు అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు, కావున జాగ్రత్తలు పాటించండి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి అనుకూలత 12వ తారీఖు లోపల మీకు కలుగుతుంది. అలాగే విద్యార్థులకి మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే మీరు ప్రధానంగా కోపానికి అనగా మీ కోపాన్ని ప్రదర్శించే సమయం 3, 4 తారీఖుల్లో పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కోపాన్ని తెచ్చుకోకండి. ఇక మిగతా సమయం అంతా కూడాను అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, విద్యార్థులకైనా మిగతా సమయం అనగా 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది. 12వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యకాలంలో గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ సంబంధించినటువంటి విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించండి. జూన్ 6వ తారీఖు రోజున శనీశ్వర జయంతి ఏర్పడుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం కూడా ఉంది. కాబట్టి ఈ శనీశ్వర జయంతి సందర్భంగా శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, విద్య, వివాహం, ఉద్యోగం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1200 రూపాయలకి మా పీఠం ఆధ్వర్యంలో ఆ జూన్ 6వ తారీఖు రోజున జరిపించబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా శనిదోష ప్రభావం అధికంగా ఉన్నటువంటి కారణం చేత ప్రతిరోజు కూడాను దశరథ ప్రోక్తమైనటువంటి శని స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు పారాయణం చేయండి. అలాగే ప్రతిరోజు కూడాను రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అనగా సమస్య ఉంటుంది. ప్రథమార్థము కంటే ఉత్తరార్థం సమస్యలుగా ఉన్నటువంటి ఈ కారణం చేత 14వ తారీఖు నుంచి 11 రోజులు అనగా 23వ తారీఖు వరకు మీకు ప్రధానంగా ఈ సంబంధించినటువంటిది చేయండి. అంటే ప్రతిరోజు రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తూర్పు వైపున కూర్చొని విష్ణు అష్టోత్తర పారాయణం చేయండి. ఈ విధంగా 3 సార్లు పారాయణం చేయండి 11 రోజుల పాటు 14వ తారీఖు నుంచి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడాను మీకు పరిష్కారం అవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.